మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాను. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదండి, 102 ఏళ్ల స్వతంత్ర సమర యోధులు ఏటుకూరి కృష్ణమూర్తి గారు. ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉన్నారు. సింగిల్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఆయన. ఇంతవరకు ఎటువంటి అనారోగ్య సమస్య కూడా లేదు. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఆయన మనకు చెప్పే విషయాలు, పాఠాలు కూడా తెలుసుకుందాం. పలకరిద్దాం రండి. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అంటే 102 ఏళ్ళు, మీకు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, ఏ అనారోగ్య సమస్య కూడా రాలేదు. అంటే మాకైతే ఇప్పుడు నుంచి ఒక 25-30 ఇయర్స్ నుంచి మొదలవుతున్నాయి అనారోగ్య సమస్యలు. అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఏ ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఇప్పటికీ ఎలా ఉంది, ఆరోగ్య రహస్యం అంటే ఏంటి? ఆరోగ్య రహస్యం లేదు, మామూలుగా శాకాహారమే. మేము అందరం శాకాహారమే. మా ఇంట్లో కూడా పూర్వులు కూడా అంత శాకాహారంగా మాంసాహారం దొరికిపోయేది. కాబట్టి అది అలవాటు ఒకటి మామూలుగానే వంశపారంపర్యంగా వచ్చేది అనమాట. అందువల్ల అది కాకపోతే నాకేంటంటే బయట తిరుగుడు ఎక్కువ. ఒంటరిగా కానీ కలిసి కానీ గుంటూరులో ఉంటే గుంటూరు ఇతర తాలూకాలు ఇతర జిల్లాలు కూడా తిరిగేవాడిని. ఏదో యూనియన్ సందర్భంగా ఎన్జిఓ అసోసియేషన్ స్వాతంత్ర సమర సంఘాన్ని స్థాపించడానికి కానీ వాళ్ళ సమస్యల మీద పోట్లాడటానికి చేయడానికి అన్ని తాలూకాలు జిల్లాలు తిరుగుతూ ఉండేవాడిని. అందువల్ల ఆ వ్యాపకంలో ఇంకా మనకి ఏం అలసట ఉంది. ఇంకా అవును, పరోపకారం చేస్తూ దాంతో స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. అంటే మీకు నచ్చిన పని చేస్తూ. ఇప్పుడున్న వాళ్ళందరికీ స్ట్రెస్సే. ఇప్పుడైతే 20-30 ఇయర్స్కి డయాబెటీస్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. సో హార్ట్ అటాక్లు అయితే ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం కూడా. సో అన్నిటికీ కారణం స్ట్రెస్సే. మీ నుంచి మేము ఇన్స్పైర్ అవ్వాల్సిన అంశాలు ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు, సో హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్. సో అంతేకాకుండా పరులకు సేవ్ చేయాలి, మనకి మనమే జీవించడం కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రోజువారీ దినచర్య అంటే ఏంటి? పొద్దున్న లేవగానే 5:30కు లేచి కాళ్ళ కుర్చీలు తెచ్చుకొని పార్కింగ్ వెళ్తాం. చాచా నెహ్రూ పార్కులో అక్కడ ఒక 2 గంటలు 8 వరకు అక్కడ పార్కులో తిరిగి మాటింగ్ చేసి అక్కడ వ్యాయామం చేసేవాళ్ళు ఉన్నారు, రన్నింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఉంటాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేసి భోజనం చేసి 1:30కు భోజనం చేసిన తర్వాత కొంచెం కాలక్షేపం ఏదో పుస్తకాలు చదువుకోవడం, ఏదో పేపర్ చదవటం. మళ్ళీ రాత్రి 8:30కు టిఫిన్ కాదు భోజనమే చాలా క్లుప్తంగా ఒక కార్డ్ రైసు ఏదో తీసుకుని చేసేయటం అంతే. 10:30-11 మధ్య బెడ్ రెస్ట్. అక్కడి నుంచి తెల్లవారి 5 దాకా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అసలు జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం సలహా ఇస్తారు సార్? ముఖ్యంగా ఈ మద్యపానం, ధూమపానం వాటికి వ్యతిరేకంగా ఉండాలి, దగ్గర నాయకూడదు. తర్వాత మితాహారం ఏదైనా, ఎంత నచ్చిన ఆహారం ఏదైనా మితంగా తినటం, శారీరక శ్రమ, వ్యాయామం చేయటం కానీ నడక కానీ ఏదైనా చేయాలి ఆరోగ్యంగా ఉండాలంటే. ఇవి ముఖ్యం. తర్వాత ఆరోగ్యం, మంచి శుభ్రమైన గాలి వచ్చేటువంటి చోట ఉండటం మామూలు సాధ్యంగా ఉంటుంది. ఇతర ఆలోచన లేకుండా తమ వృత్తి ఏదైందో ఆ వృత్తి మీదనే ధ్యాస పెట్టుకొని చేయటం, అది ముఖ్యం. అంతే. అది చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అప్పట్లో వైద్యం ఎలా ఉండేది? హాస్పిటల్స్ ఎలా ఉండేవి? వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యం కొద్దిమంది, ఇప్పుడు ఎంతమంది లేరు. అప్పుడు ఊరికి 1-2 ఉండేవాళ్ళు వైద్యులు. ఆ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు పిలిస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాడు, వచ్చి చూసేవాడు. జ్వరం ఏదో నయం దాకా వాళ్ళే సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చి అందరిని పలకరించి మందులు వచ్చి వెళ్తున్నాడు. అప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు అసలు ఇంటికి వచ్చి చూసే డాక్టర్ లేడు. అప్పుడు ఫీజు అంటే ఎవరైనా వాళ్ళ దగ్గర తీసుకునేవాడు కాదు. ఇప్పుడు సోహన్ సింగ్ అని డాక్టర్ ఉన్నాడు, తెలుసు కదా, హోమియో వైద్యుడు. ఆయన 5 రూపాయలు ఫీజు. పేదవాడు కానీ ధర్మం 5 రూపాయలే ఫీజు. 5 రూపాయలు ఫీజు ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి పిలిచినా కానీ ఇంటికి వెళ్ళి ఆ రోగిని చూసి అది జబ్బు జ్వరం అయ్యేదాకా ప్రతిరోజు సైకిల్ వేసుకొని వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పరీక్షలు చేస్తారు. అట్లా ఉండేది అప్పుడు ఆ రోజులు. ఇప్పుడు అట్లా ఎవరున్నారు? అంటే ఇలాగ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అట్లా ఏముండవా? ఇంత పెద్ద హాస్పిటల్
గుంటూరు మొత్తం మీద కుగ్లూరు హాస్పిటల్ ఒకటి ఉండేది గుంటూరులో. కుగ్లూరు హాస్పిటల్ అది ఎప్పుడు పాత కాలంది అది. అట్లాగే ఇంకా కొన్ని అటువంటి హాస్పిటల్ కొన్ని చోట్ల ఉండేవి. మరి ఇప్పుడు అసలు డాక్టర్ చేపట్టుకొని నాటి చూడటం లేదు, తగ్గిపోయింది. కన్సల్టేషన్ ఫీజే 400-500 తక్కువ లేదు. అప్పుడు అసలు అంత ఫీజు తీసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, తీసిన వాళ్ళు అట్లా లేరు. అప్పుడు చాలా తేడా ఉంది. అవును, అప్పుడు మంచిగా అంటే ఏదో విద్య నేర్చుకున్నాము నలుగురికి ఉపయోగపడాలి అనేది మనం నేర్చుకున్నది నలుగురికి ఉపయోగపడాలి అని. మన పక్క వాళ్ళు కులాసాగా క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాము అనే దొరుకుదంతో పని జరగాలి. కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కడా లేదు వైద్యులకి అప్పట్లో. ఎస్. సో ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అంటే ఉండేదా ఒక హాస్పిటల్? ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్సే నార్మల్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అవి అప్పుడు బాగా. ఇప్పుడు అంత కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్న తర్వాత స్టాండర్డ్స్ పడిపోయినాయి. అవును. అయితే ఆయుర్వేదానికి చాలా పెద్ద పీట వేశారు అప్పట్లో. ఆయుర్వేదమే అసలు మన వైద్యం అనేవాళ్ళు. సుశ్రుతుడు చరకుడు అని 2 వైద్యులు 6000 సంవత్సరాల నాడు వాళ్ళు వైద్యులు. సుశ్రుతుడు ఇప్పుడు ఇవాళ డాక్టర్స్ సర్జరీ చేస్తున్నారు చూడండి, ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ కనిపెట్టింది ఆయన సుశ్రుతుడు. అట్లాగే చరకుడు ఆయుర్వేద వైద్యానికి అసలు మూలకారకుడు ఆయన. ఆయన చరకు సంహిత ఆయుర్వేద వాళ్ళే అసలు దీని అందరికి మూలకారుడు. ఇవాళ మనమంతా మన డాక్టర్స్ ఇంత వచ్చినాయంటే ఇవన్నీ కూడా వాళ్ళు ముందు అప్పుడే కనిపెట్టి వాళ్ళు పంపిస్తారు. అయితే ఏదైనా కడుపు నొప్పి వచ్చింది లేదా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, వడదెబ్బ తగులుతుంది, అలాంటప్పుడు ఇంటి చిట్కాలే పాటించే వాళ్ళ లేదంటే హాస్పిటల్కి వెళ్లే వాళ్ళ? చిన్న వ్యాధి అయితే ఇంట్లోనే. మరి కొంచెం జ్వరం ఎక్కువ టైఫాయిడ్ మలేరియా అంటే అటువంటి వస్తే హాస్పిటల్కి చూపించేవాడు వాళ్ళు. ఓకే. ఆయుర్వేద వైద్యులు కూడా ఉండే వాళ్ళు అప్పట్లో, అంటే ఈ చెట్ల మందులు అలాంటివి వాటితో కూడా తగ్గిపోయాడు, వ్యాధులు తగ్గాయి అప్పుడు. ఓకే. అయితే మీరు యుద్ధం చేసేవాళ్ళు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్. అప్పట్లో యుద్ధం సమయంలో కూడా ఆర్మీలో విభాగం ఏదైనా జ్వరం వెంటనే హాస్పిటల్ డాక్టర్ వాళ్ళు బ్రిటిష్ డాక్టర్స్ వాళ్ళు చూసేవాళ్ళు. తగ్గిన దాకా వాళ్ళు దగ్గర ఉండి తర్వాత డిశ్చార్జ్ తీసుకొని. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ఎక్కడ ఎక్కువగా వాడిన దాఖలాలు అయితే లేవు. ఎస్. సో ఏదైనా వస్తే నార్మల్ గా తగ్గించుకోవడమే. ఎస్. అయితే సార్ కరోనా అనేది వచ్చింది, మీరు చూసారు, మీకు రాలేదు కరోనా, దాని బారిన పడలేదు, మీ కుటుంబంలో ఎవరికి. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు అప్పుడు కరోనా టైంలో? మాస్క్ పెట్టుకోవడం, గుంపుల్లో చేరకుండా జాగ్రత్తగా ఉండటం, పెద్ద గ్యాదరింగ్స్ జరగకుండా చూసుకోవడం. మన ఇళ్లలో ఫంక్షన్ లిమిటెడ్ గా ఇచ్చలేని వాళ్ళు పిలిచింది, అంతేగాని మరీ 100-200 గ్యాదరింగ్ లేకుండా చూసుకుంటారు. ఓకే. అయితే కషాయాలు తాగమని చెప్పేవాళ్ళు, ఆవిరి పట్టమని చెప్పేవాళ్ళు. అప్పట్లో కూడా మీరు ఇలాంటి ఆవిరి పట్టడం, కషాయం కూడా అప్పుడప్పుడు ఉండేది. ఆవిరి పట్టడం అది అప్పుడు ఉండదు, ఇప్పుడు. మీ చిన్నప్పుడు కూడా ఉండేది. ఏదైనా జలుబులు దగ్గులు వచ్చినప్పుడు కషాయం ఆవిరి ఇంటి వైద్యాలే. అయితే కరోనాని ఇలా మీరు అవాయిడ్ చేయగలిగారు, ఎదుర్కోగలిగారు, ఫైట్ చేయగలిగారు కరోనాతో కూడా. అయితే 100 ఏళ్ల క్రితం కూడా కరోనా లాంటిది వచ్చింది అని అంటారు. ఓకే. బాంబేలో మొత్తం వచ్చింది, ఇక్కడ మన దగ్గర నుంచి డాక్టర్స్ ఇప్పుడు పుస్తకంలో రాసాం, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్లేగ్ వ్యాధులు ఉన్న వ్యాధులు దగ్గర తీసుకొని వాళ్ళకి నయించి అక్కడ చేశారు. కొంతమంది ఆ వ్యాధి వీళ్ళకి సోకి వీళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన వైద్యులు, ఏది మన ఆయుర్వేద వైద్యులు కావచ్చు, అలోపతి వైద్యులు కూడా వెళ్ళి చేశారు, వెళ్ళి ప్లేగు వ్యాధిని నయం చేశారు. బొంబాయిలోనా? బొంబాయిలో ప్రారంభమైంది, మన దగ్గర కూడా వచ్చింది. చాలా పెద్దగా వచ్చిందా సార్? అంటే ఎట్లా ఉండేది లక్షణాలు కానీ ఏమైనా అప్పుడు ఏమైనా గుర్తున్నాయా? అంటే వామిటింగ్స్ ఇలా ఉండేయా? మాకంటే పూర్వం వచ్చింది, ఈ లాక్డౌన్స్ కానీ ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు కదా అప్పుడు. అయితే మన దగ్గర నుంచి వైద్యులు చైనా కూడా వెళ్ళారని విన్నాము, మీరు రాశారు బుక్ లో.
చైనా అప్పుడు జపాను చైనా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంది, స్వాతంత్రం కోసం చైనా పోట్లాడుతుంది జపాన్తో. అదే రోజులో మనం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఇక్కడ మన వాళ్ళు మనం పోట్లాడుతున్నారు. ఆ సందర్భంలో చైనా మీద జపాన్ దాడి చేస్తుంది కదా, ఆ చైనా ప్రజల సహాయార్థం, చైనా ప్రజల సైనికులు సహాయార్థం మన దేశంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఏం చేశారంటే మన దేశం నుంచి ఒక 50 మంది డాక్టర్స్ అని అక్కడికి ఒక దళాన్ని పంపించారు. పంపించడానికి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు వెళ్ళారు కొంతమంది. అందులో ఇప్పుడు డిఎన్ కోర్టెస్ అని చూసారు, ఆయన కాన్పూర్ ఢిల్లీలో, ఆయన కూడా వెళ్ళాడు. అందులో వీళ్ళంతా మొత్తం అక్కడ వెళ్ళి చాలా కష్టపడి ఆర్మీలో, అక్కడ చైనా ఆర్మీలో వీళ్ళు వెళ్ళి అక్కడ పనిచేసి చేశారు. ఈ డాక్టర్ కోర్టెస్ వీళ్ళంతా తిరిగి వచ్చేసారు, కానీ ఆయన అక్కడే ఉండిపోయి అక్కడ చేశాడు. ఆ చైనా అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వాడు ఒక చిన్న బాబు కూడా కలిగాడు మన తెలుగు. తర్వాత అక్కడ తర్వాత తగ్గిపోయిన తర్వాత ఇతను కూడా ఇండియాకి తిరిగి వచ్చాడు. తిరిగి చనిపోయినాడు ఇక్కడే. చనిపోతే చైనా గవర్నమెంట్ కోర్టెస్ యొక్క విగ్రహాన్ని వాళ్ళ రాజధానిలో పెట్టుకొని ఆయన ఆనంద చేశారు. చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చారు కదా. ఈ కాన్పూర్ వచ్చి అక్కడ పొలంలో మామూలు ట్యాంకు చైనా అధ్యక్షుడు వాళ్ళు ఇండియా వచ్చి కోర్టు తల్లిదండ్రులకు తీసుకుని వాళ్ళు గౌరవించి వాళ్ళకి సన్మానం చేశారు. అట్లా భారతీయుల ఘనత అంత గొప్పదన్నమాట. ఎస్, ఖచ్చితంగా. అవును, బుక్ లో రాశారు. సో ఖచ్చితంగా ఆ బుక్ కూడా అందరూ తీసుకొని అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవాలని కోరుకుందాం. సో టాబ్లెట్స్ కాకుండా న్యాచురల్ మెడిసిన్ మీద ఉంటేనే మంచిదేమో కదా సార్? అంటే జనరల్ గా జలుబు వస్తే ఒక టాబ్లెట్, దగ్గు వస్తే ఒక సిరప్, ఇలా కాకుండా ఎస్, ఖచ్చితంగా. ఏదైనా వైరస్లు కానీ ఇలాంటివి కానీ దాడి చేయకుండా ఉంటాయి. మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.